ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మన తాత ముత్తాతల కాలంలో కొన్ని వందల రూపాయలకి తులం బంగారం వచ్చేదని వాళ్ళు చెబుతుంటే మనం ఆశ్చర్యపోయాం. నిజానికి 1970లో తులం బంగారం ధర 184 రూపాయలు మాత్రమే. 1990లో అది 3200 అయింది. 2015 వచ్చేసరికి 26,000 దాటింది. ఇప్పుడు 2025 నవంబర్ నెలలో ఏకంగా 1,20,000 రూపాయలకి దగ్గరగా అవుతుంది అని జ్యోతిష్యులు, పండితులు చెబుతున్నారు. అయితే వీటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తరతరాలుగా మన కుటుంబంలో ఇది ఒక సంపదగా, శుభానికి ఒక చిహ్నంగా ఉంది. ముఖ్యంగా ఏదైనా పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొనడం మనకు అలవాటు. అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు చూస్తే అది సామాన్యులకు అందుబాటులో ఉండటం కష్టంగా అనిపిస్తుంది. ప్రతిరోజు పెరుగుతున్న ఈ ధరలు ఎక్కడ ఆగుతాయో, భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో అన్న ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. ఈ సందర్భంగా మనకు గుర్తుకు వచ్చేది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం. బ్రహ్మం గారు భవిష్యత్తులో వచ్చే అనేక విషయాలను ముందే ఊహించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో రాసిపెట్టారు. వీటినే మనం కాలజ్ఞాన తత్వాలు అని పిలుస్తాం. ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లి కోసం లేదా ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ కోసం బంగారం కొనడానికి షాప్కి వెళ్ళారు. అక్కడ రేట్ చూస్తే షాక్ అయ్యారు. అమ్మో, ఇంత ధర అనిపిస్తుంది. ఆ సమయంలో మనలో చాలా మందికి కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ఒక పెద్ద మాట గుర్తుకు వస్తుంది. ఆయన భవిష్యత్తును చూడగలిగే తన ప్రత్యేకమైన శక్తితో ఎన్నో విషయాలను తాళపత్రాలపై రాసి పెట్టారు. దాన్నే మనం బ్రహ్మం గారి కాలజ్ఞానం అంటాము. ఇది కేవలం భవిష్యత్తులో జరగబోయే విషయాల జాబితానే కాదు, రాబోయే రోజుల్లో మనుషులు ఎలా మారతారో, మన సమాజం ఏ దారిలో వెళుతుందో చెప్పిన ఒక హెచ్చరిక లాంటిది. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఈ రోజు మనం కళ్ళారా చూస్తున్నాం. రాజులు వాళ్ళ బాధ్యతలు మరచిపోయి సుఖాల కోసం పాకులాడతారు. బ్రహ్మం గారు చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయని చాలా మంది నమ్ముతారు. ఉదాహరణకు దొంగ స్వాములు పుట్టుకొస్తారని, భయంకరమైన వైరస్లు వస్తాయని ఆయన కాలజ్ఞానంలో ముందుగానే చెప్పారు. ఈ విషయాలు చాలా వరకు నిజమయ్యాయి. అలా బ్రహ్మం గారు బంగారం గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. భవిష్యత్తులో ముత్యమంత బంగారం కూడా కొనలేము అని ఆయన చెప్పారు. అంటే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతాయని అర్థం. మరి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది. కలియుగాంతంలో ఆయన తిరిగి వస్తానని చెప్పారు. ఆయన వచ్చే ముందు ప్రపంచంలో అనేక మార్పులు, కష్టాలు, వింతలు జరుగుతాయని చెప్పారు. ఈ కష్టకాలంలో డబ్బు కోసం మనిషి చావడానికైనా చంపడానికైనా సిద్ధపడతాడు అని బ్రహ్మం గారు చెప్పారు. బంగారం మరియు భౌతిక సంపదలపై వ్యామోహం ఎంత పెరుగుతుందో, వాటి విలువ ఎంత అసాధారణంగా పెరుగుతుందో ఈ వాక్యం ద్వారా ఆయన సూచించారు. అయితే అందులో ప్రధానంగా 2025 నవంబర్ నెలలో బంగారం ధర 2,20,000కు చేరబోతుందని జ్యోతిషులు చెబుతున్నారు. బ్రహ్మం గారు కేవలం బంగారం గురించి మాత్రమే కాదు, ఆయన ప్రపంచంలో జరిగే అనేక విషయాల గురించి చెప్పారు. ఆయన చెప్పిన ప్రపంచ మార్పులు మరియు విలువలు దిగజారడం వంటివి కూడా బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలవుతాయి. రాజులు తమ ధర్మాన్ని మరచిపోయి అధర్మంగా ఉంటారని, సమాజంలో అనేక విలువలు దిగజారిపోతాయని చెప్పారు. మనుషులు గౌరవ మర్యాదలు క్షీణించి వావి వరసలు మర్చిపోతారని చెప్పారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలు నిజమే కదా అనిపిస్తాయి. అయితే వీటన్నిటికన్నా ఎక్కువగా ఈ రోజుల్లో సాధారణ మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్న ఆయన మాట మరొకటి. అది బంగారం గురించి చెప్పిన మాట. రాబోయే రోజుల్లో ఒక చిన్న ముత్యమంత బంగారం కొనాలన్నా పేదవాడికి సాధ్యం కాదు. ఇది బ్రహ్మం గారు చెప్పిన మాట. అప్పట్లో ఈ మాటను ఎవరూ అంత పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నవంబర్ 2025లో బంగారం ధరలను చూస్తుంటే ఆయన మాటల్లో ఎంత నిజముందో మనకి అర్థమవుతుంది. పెళ్లిళ్ళు, పండుగల సీజన్ అయిన ఈ సమయంలో బంగారం కొనాలి అనుకునే ప్రతి కుటుంబానికి ఇది కేవలం పుస్తకాల్లో చదివిన మాట కాదు, బంగారం కట్టులో వారు ఎదుర్కొంటున్న కఠినమైన నిజం. బ్రహ్మం గారు కేవలం బంగారం ధర పెరుగుతుందని చెప్పలేదు, దానికి కారణమైన సామాజిక మార్పులని కూడా మనకు పరోక్షంగా వివరించారు. దీనికి మనం ఈ రోజుల్లో అనేక కారణాలు చెప్పచ్చు. వేరే దేశాల మధ్య గొడవలు, డాలర్ ధరల మార్పులు,
ప్రభుత్వం బయట నుండి బంగారం తెచ్చుకుంటే వేసే పన్నులు, మన దేశంలో పెళ్లిళ్ల సీజన్లో విపరీతంగా పెరిగే కొనుగోలులు, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఈ కారణాలన్నింటినీ వెనుకున్న అసలు విషయం ఒకటే: భయం, రేపు అనే నమ్మకం లేకపోవడం. ఈ విషయం గురించి బ్రహ్మం గారు ఎప్పుడో హెచ్చరించారు. ఆయన దృష్టిలో ఇది కేవలం డబ్బుకు సంబంధించిన మార్పు కాదు, యుగంలో వస్తున్న మార్పు. అందుకే మనుషులు తమ భద్రతను బంగారం వంటి వస్తువుల్లో వెతుక్కుంటారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం మనలను భయపెట్టడానికి కాదు, మనలను అత్యాశకు పోకుండా మార్చడానికి, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి అని చాలామంది నమ్ముతారు. బంగారం కొనడం కష్టంగా మారుతున్న ఈ రోజుల్లో మనం ఏం చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. డబ్బు దాచుకునే పద్ధతి మార్చుకోవాలి. కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా తెలుసుకోవాలి. బంగారం కొనాలి అనుకున్నప్పుడు నగల రూపంలో కాకుండా వేరే మార్గాలు చూడాలి. ఎందుకంటే నగలు కొంటే తరుగు, మజూరీ అని చాలా డబ్బులు పోతాయి. దొంగల భయం కూడా ఉంటుంది. దానికి బదులుగా ప్రభుత్వం నమ్మకంగా ఇచ్చే గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ రూపంలో ప్రతి నెల కొంచెం కొనడం మంచిది. ఇది మీ ఫోన్ నుండే బంగారం కొన్నట్టు. దానికి ప్రభుత్వం వడ్డీ కూడా ఇస్తుంది. పైగా దొంగల భయం ఉండదు. అవసరం ఏది, సందర్భం ఏది తెలుసుకోవాలి. పెళ్లికి 1 తులం గొలుసు వేయడం అనేది మన సాంప్రదాయం, అది అవసరం. కానీ పక్కింటి వాళ్ళకంటే ఎక్కువ బంగారం పెట్టాలనే అప్పు చేసి మరీ 5 తులాల నెక్లెస్ కొనడం అనవసరం. మన దగ్గర డబ్బు ఎంతుందో చూసుకుని అవసరానికి మాత్రమే కొనాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. డబ్బును ఒకే చోట పెట్టవద్దు. అంతే, మన డబ్బు మొత్తమును బంగారం మీదనే కాకుండా వేరే వాటాల్లో కూడా పెట్టాలి. కొంచెం డబ్బుతో ఒక చిన్న స్థలం కొనడం, లేదా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, లేదా ప్రతి నెల కొంచెం డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం లాంటివి చేయాలి. ఇలా చేయటం వల్ల ఒకదానిలో నష్టం వచ్చినా మరొకటి మనలను కాపాడుతుంది. మన బ్రహ్మం గారి కాలజ్ఞానం బంగారం ధరల గురించి ఎప్పుడో చెప్పింది. ఆయన చెప్పిన చిన్న ముత్యమంత బంగారం కొనలేని రోజులు వస్తాయి అనే మాట మాత్రం ఈ రోజు బంగారం ధరను చూసిన ప్రతి ఒక్కరి మనసులో భయాన్ని కలిగిస్తుంది అన్నది నిజం. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. మన సమాజం ఎక్కడికి పోతుందో, మన విలువలు ఎలా మారిపోతున్నాయి, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చూపిస్తున్న ఒక అద్దం లాంటిది. అయినా నవంబర్ నెలలో ఇంట్లో శుభకార్యం కోసం బంగారం కొనాలని ఎదురు చూస్తున్న ఎన్నో కుటుంబాలకు ఈ ధరలు ఒక పెద్ద హెచ్చరిక లాంటివి. పూర్వం బ్రహ్మం గారు చెప్పింది ఇదేనేమో. మనుషులు వస్తువుల వెంట, సంపద వెంట తిరుగుతారు. పెరుగుతున్న కొద్దీ వాటిని సంపాదించడం మరింత కష్టం మారిపోతుందనే చివరగా ఈ కాలజ్ఞానం మనకు నేర్పేది ఒక్కటే: పరిస్థితులు ఎలా ఉన్నా భయపడకుండా తెలివిగా ఆలోచించి మన భవిష్యత్తుకు ఒక మంచి ప్లాన్ వేసుకోవడం సరైన దారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.